భగవద్గీత యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ జీవితం అవుతుంది. బైబిల్ యాజ్ ఎ మ్యాన్ థింక్ హీజ్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ జీవితం అవుతుంది. ఖురాన్ ఏ మ్యాన్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఓన్ థాట్స్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ జీవితం అవుతుంది. బుద్ధిజం వాట్ యు థింక్ వాట్ యు బికమ్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ జీవితం అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే యూనివర్స్ యొక్క లాతో ఇవి మమేకమవి వచ్చిన ఈ పవిత్ర గ్రంథాల్లో చెప్పేది ఇదే. ఒక రోజుకి 60,000 ఆలోచనలు పడతాయి. ఇది న్యూరో సైన్స్ లెక్కలు. ఈ ఆలోచనలో 95% నెగిటివ్ ఆలోచనలు, మళ్ళీ కిందకి తీసుకెళ్లే ఆలోచనలు, ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మన ఇంద్రియాలని ప్రేరేపించే ఆలోచనలు. దానివల్ల ఏది కలిసి రాదు, మనిషి కిందకి వెళ్ళిపోవడం తప్పితే. ఈ నెగిటివ్ ఆలోచనలు తీసి పాజిటివ్ ఆలోచనలుగా మనం ఉంచినప్పుడే మనం ఉన్నత శిఖరాల వైపు వెళ్తాం. ప్రతి మనిషి ఒక శక్తి క్షేత్రం, సెల్ టవర్ లా. ఈ యూనివర్స్ అనేది అతి పెద్ద బ్రహ్మాండమైన శక్తి క్షేత్రం, సాటిలైట్ లా. సెల్ టవర్ నుంచి సిగ్నల్ సాటిలైట్ కి ఇన్పుట్ అవుట్పుట్ ఎలాగే ట్రాన్స్మిషన్ అవుతాయో అలా మనిషి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నుంచి యూనివర్స్ కి ఆలోచనలు ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాయి. అవి పాజిటివ్ ఆలోచనను మనం యూనివర్స్లో మనం విడుదల చేసినప్పుడు మన జీవితం పాజిటివ్ మయం. మరి ఈ నెగిటివ్ ఆలోచనలనే కలుపు మొక్కల్ని తీయడం మామూలు విషయం కాదు. చాలా పర్ఫెక్ట్గా, చాలా ప్రొఫెషనల్గా వాటిని మనం తొలగించుకుని మన జీవితాన్ని ఉన్నతమయం చేసుకోవచ్చు. నమస్తే అండి, దిస్ ఈజ్ గంగాధర్ పిడుగు, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురు, మైండ్ మేనేజ్మెంట్ కోచ్ త్రూ స్పిరిచువల్ వే. కాస్మిక్ ఎనర్జైజ్డ్ బ్రాస్లెట్ ఈ నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా తుడిచిపెట్టి పాజిటివ్ ఆలోచనలు విశ్వంలో విడుదల చేసి మీ జీవితాన్ని సుందరమయం, ఆనందమయం, ఐశ్వర్యమయం, అభివృద్ధిమయం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.